నన్న 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 గోపు, నేనేం చూస్తున్నానో నువ్వు అదే చూస్తున్నావా? ఆర్ యు సీయింగ్ వాట్ ఐ యామ్ సీయింగ్? టాలెంట్ కింగ్ కాంపిటీషన్. మరి టాలెంట్ కింగ్ అయితే నా పక్కనే నిలబడి ఉన్నాడు కదా ఈ ఊళ్ళో. నువ్వే నిజమైన టాలెంట్ కింగ్ కదా గోపు. నువ్వు ఈ కాంపిటీషన్ కి తప్పకుండా వెళ్ళి తీరాలి. అసలు నువ్వు టాలెంట్ ఉన్న రాజువి. నీలో టాలెంట్ ఖజానాయే ఉందిరా గోపు. ఖజానా కాదు, వీళ్ళు టాలెంట్ అనే మాటకి మచ్చ తెస్తారు. మచ్చ నీలో టాలెంట్ కాదు కదా, దాని స్పెల్లింగ్ కూడా లేదు. ఇన్సల్ట్, ఘోరమైన ఇన్సల్ట్. గోపు గురించి ఒక్క తప్పు మాట కూడా మాట్లాడొద్దు. నాట్ ఏ సింగిల్ వర్డ్. టాలెంట్ కి నిజమైన రాజు నేను. నాలో టాలెంట్ బాగా నిండుంది. మాధవ్, నీలో టాలెంట్ బయటకు రావడం ఎంత కష్టం అంటే 11 దేశాల పోలీసులకు దాన్ని పట్టుకోవడం ఎంత కష్టమో అంత కష్టం తెలుసా? మాధవ్, నువ్వు ఈ కాంపిటీషన్ నుంచి దూరంగా ఉండడమే మంచిది. ఒకవేళ గోపు పార్టిసిపేట్ చేస్తే నేనెందుకు చేయకూడదు? ఎందుకంటే గోపుకి టాలెంట్ ఉంది కాబట్టి. టాలెంట్ భయపడడం టాలెంట్ అనిపించుకోదు. పదని పిదికి పంట అంటాడు. మరి మాధవ్ దగ్గర ఏ టాలెంట్ ఉంది? ఎప్పుడు గోపిని చూసి కాపీ కొడుతుంటాడు. కాపీ క్యాట్. లక్కీ చెప్తున్నాడు ఆడిషన్స్ 2 గంటలకే మొదలవుతాయని. అదే అవుతోంది. పద గోపు, లెట్స్ గో. గోపు కన్నా మనమే ముందు వెళ్ళాలి. అవునవును, కమాన్ మాధవ్. ఈ ఊళ్ళో ఉన్న పిల్లలంతా తాళేది ప్రదర్శించడానికి ఇక్కడికే వచ్చినట్టున్నారు. పద మాధవ్, మనం వెనక్కి వెళ్ళిపోదాం. మన నెంబర్ ఎప్పటికీ రాదు. ఎవరు ఒకరు తెలిసిన వాళ్ళు ఉండుంటారు కదా. ఇప్పుడు నన్ను ఎవరు చూడకూడదు. దొరికాడు. వసూలి బాయ్, ఏంటి మీరు? ఇప్పుడు మీకేం కావాలి? కమాన్ వసూలి బాయ్, నిన్ను అడగడానికి కాదు చెప్పడానికి వచ్చాం. నువ్వు ఎంత గొప్పవాడు అని. మీరు గొప్పవారు కాదు, శక్తిమాన్ అంత బలమైన వారు. మీరు శక్తిమాన్ మాత్రమే కాదు, సర్వశక్తిమాన్. మా ఊరి పరువు ప్రతిష్ట అన్ని మీరే. మీరు ఈ ఊరి అభిమానం, గౌరవం కూడా. అరే బాబు, నాకు అర్థం కాలేదు, కానీ ఏంటంటే ఫీల్ గుడ్ అనిపిస్తుంది. అందుకే వసూలి బాయ్, నాకు లైన్ లో మీ ప్లేస్ ఇచ్చేయండి. అదేంటంటే నేను టాలెంట్ కింగ్ అవ్వాలి. టాలెంట్ పోరా గోపు. వసూలి బాయ్, మీ ప్లేస్ లో నిలబడే అర్హత నాకే ఉంది. అవును కదా వసూలి బాయ్? అవునా? నిజానికి నేనే. వసూలి భాయ్ అనేది ఏంటంటే తాను గోపుకే తన ప్లేస్ ఇద్దామనుకుంటున్నారని. అంతే కదా వసూలి భాయ్? ఏంటి టాలెంట్ కింగ్ నేను? వసూదన్న చెప్పేది ఏంటి అంటే టాలెంట్ కింగ్ మాధవ్ అని. మాధవ్, నేను ఎవరి గురించి లైన్ వదిలేది లేదు. నేను ఇక్కడికి స్వయంగా నా టాలెంట్ చూపిద్దామని వచ్చేసినాను. ఇంతకీ మీలో ఏ టాలెంట్ ఉంది వసూలి బాయ్? ఒక అందం లేదు, బుధ లేదు. అరే ఆపండి యూట్యూబ్ లక్ష్మణ్. నేను ఇక్కడ మ్యాజిక్ షో చేసి నా మ్యాజిక్ చూపిస్తాను. అది ఎలాంటి మ్యాజిక్ అంటే అది చూసి అందరికి పిచ్చెడుతుంది. ఎందులో తెలిసేటి, ఈ వసూలి భాయ్ నంబర్ 1 కాబట్టి. టాలెంట్ ఫేమ్ కాంపిటీషన్ లో ఇప్పుడు ఇంకా ఒకే టీం కి అవకాశం ఉంది. మీ టాలెంట్ నిరూపించుకోవటానికి ఇదే ఆఖరి అవకాశం. గోపు పరిగెత్తు, ఆగొద్దు గోపు. కమాన్ గోపు, కమాన్. నువ్వు నా గోపు కన్నా ముందు లైన్ లో ఎలా నిలబడగలవో నేను చూస్తాను మాధవ్. ఈ మధ్య సెల్ఫీ తీసుకునేటప్పుడు అందరూ చేస్తున్నారు పావుట్. మాధవ్ గోపాల్ ని కాంపిటీషన్ నుంచి చేశారు అవుట్. సారీ గోపు. హలో ఎవ్రీవన్, మీరంతా టాలెంట్ కింగ్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? అయితే చూడండి మన మొదటి పార్టిసిపెంట్ వసూలి ద మెజిషియన్. మీరు ఏం చెప్పబోతున్నారు? నేను మేడం గారి కోసం. అవును, కేవలం మీకోసమే ఈ ఖాళీ హ్యాట్ నుంచి గులాబీ పువ్వు తీసేస్తాను. సో ఎలాగైతే అడవిలో నాట్యం చేసే నెమ్మది ఎవరికి కనిపించదు, అలాగే ఇప్పుడు వసూలి బాయ్ కి హ్యాట్ లో కూడా ఏమీ కనిపించదు. ఆ
అబ్రకద్దాబ్రా. తొందరగా మొదలుపెట్టు, నాకింకా బయట వేరే పనులున్నాయి. రే అబ్రకద్దాబ్రా అయ్యో. ఏంటిది? బయటికి రాదేంటి? అరే సర్ప్రైజ్ దొరికింది. నన్నెవరైనా కాపాడండి. ఏంటి మేడం, ప్లీజ్ నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. నా దగ్గర ఇంకా బోల్డ్ అన్ని మ్యాజిక్ ట్రిక్స్ ఉన్నాయి. నాకింకా బోల్డ్ అని పనులున్నాయి, వెళ్ళి కణిచి. ఇప్పుడు రాబోతున్నారు మాధవ్, లక్కీ ఇంకా లక్ష్మణ్. ఇప్పుడు మేము మీ ముందు చేయబోతున్నాం ఒక అందమైన పప్పెట్ డాన్స్. మోసం చేసి నువ్వు కాంపిటీషన్ కి అయితే రాగలిగావు, కానీ ఇప్పుడు నువ్వు ఎలా గెలుస్తావో నేను చూస్తాను రా మాధవ్. లక్కీ, ఇలా చూడు, బ్రాండ్ న్యూ లాలీపాప్. ఇలాంటిది నువ్వు ఎప్పుడు తినే ఉండవు తెలుసా. ఇది లిమిటెడ్ ఎడిషన్, స్పెషల్ గా నీ కోసమే తెప్పించాను. రా రా, త్వరగా వచ్చేయి. లాలీపాప్ నీ కోసం ఎదురు చూస్తుంది. రా, రా, రా. నన్ను చంపేస్తావా ఏంటి? ఇలాంటి చెత్త పప్పె డాన్స్ నేను ఎప్పుడూ చూడలేదు. చెయ్. ఇటివు లక్కీ, లాలీపాప్ కావాలా? ఇటు నా దగ్గరికి రా, ఇదిగో నీకోసమే. చప్పట్లకి బదులు దెబ్బలు తగులుతున్నాయి. ఓ, ఇక్కడ ఏం జరుగుతోంది? అసలు ఇది ఎలాంటి పప్పెట్ షో? పగలే రాత్రి అయిపోయింది, చాలా భయం వస్తుంది. అరే భయపడి గోపు, భయపడుకు, నేనేదో ఒకటి చేస్తాలే. అదే గోపు, నువ్వు అలా దిగుతున్నావు. ఇప్పుడు నేనేదో ఒకటి చేయాల్సిందే. ఉండి గోపు, నేను వస్తున్నాను. బ్రతిపోయావురా? గోపు బతికిపోలేదు, అడ్డంగా దొరికిపోయాం. ఓ వావ్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఇప్పుడు చాలా సరదాగా ఉంది. ఇప్పుడు బాగుంది, బాగుంది. పట్ట పగలే చూడలు కనిపిస్తున్నాయి. ఆకాశం నుంచి గోపు పడ్డాను. మనమేమో ఆకాశం వైపు వెళ్ళిపోతున్నాము. చాలు, ఇప్పటికే చాలా చేసావు మాధవ్, ఇక నీ పని అయిపోయింది. పప్పెట్ డాన్స్ ఎంత బాగుందో. ఓ, నేను ఇలాంటి విన్యాసం ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది. నేను బతికిపోయాను. నాకు కూడా పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. లాలీపాప్, అయ్యో, ఇప్పుడు మనం ఏం చేద్దాం? అరే వా, వసూలి బాయ్, హాయ్ హాయ్. నీ మ్యాజిక్ ని ఉపయోగించి ఒక లాలీపాప్ తీసుకురా. మొత్తానికి నా టాలెంట్ చూపించే టైం వచ్చేసింది అనమాట. అయ్యో, అరటి పండు, ఇటుక. అరే ఏం చేస్తున్నారు వసూలి భాయ్, త్వరగా కానివ్వండి. ఈ లాలీపాప్ ఎక్కడుందేటి? దొరికింది, ఈ లాలీపాప్ దొరికింది. ఏటేమైంది? ఆ లాలీపాప్ నాకు ఇచ్చాయి వసూలి బాయ్. అయ్యా లక్కీ, ఈ లాలీపాప్ తెచ్చింది నీకోసమే. నువ్వు నా వెనక పడ్డావేంటి? నేను నీ అన్నలాంటి నేను నీకు ద్రోహం చేయను. అసలు నువ్వేం చెప్తున్నావు? ఓ దేవుడా, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. Oh my God, నేను ఇలాంటి కొత్త రకం ఆర్ట్ని ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు. నిజాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి, మీరే అసలైన టాలెంట్ కింగ్.
సరే అయితే ఇక నేను బయలుదేరాలి. నేను మరో షోకి జడ్జిమెంట్ కి వెళ్ళాలి. మేమే పెర్ఫార్మెన్స్ చేశాం కాబట్టి ట్రోఫీ కూడా మాకే దక్కాలి. ఏయ్, మీ పెర్ఫార్మెన్స్ చాలా చెత్తగా ఉంది. మా వల్ల ఇంట్రెస్టింగ్ గా మారింది కాబట్టి ట్రోఫీ కూడా మాకే చెందాలి. ఈ ట్రోఫీ మాదే. కాదు కాదు, ఏ ట్రోఫీ మాదే.